హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అనే ఒక కోర్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ కోర్సులో మనం ఏం చదువుకుంటాం? ఇది మన కెరియర్కి ఎలా యూజ్ అవుతుంది అని చూద్దాం రండి. ఈ కోర్సులో మనం హ్యూమన్ బాడీ పార్ట్స్ లైక్ హార్ట్, లంగ్స్, బోన్స్ లాంటి పార్ట్స్ని చెక్ చేసి వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని చదివే కోర్సే ఈ రేడియో అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఈ కోర్స్లో థియరిటికల్గా చదువుకోవడమే కాదు, ప్రాక్టికల్గా కూడా చేసి తెలుసుకుంటాం. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక పేషెంట్కి ఎముకలు విరిగినప్పుడు లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ బాడీని స్కాన్ చేసి ప్రాబ్లం ఏమైనా ఉందా, ఉంటే ఏమైంది అని తెలుసుకోవడమే ఈ కోర్సులో మనం నేర్చుకుంటాం. అలాగే ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ లాంటి ఎక్విప్మెంట్స్ గురించి చదివేదే ఈ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. దీని స్కోప్ గురించి చెప్పాలంటే ఇప్పుడైనా సరే, ఫ్యూచర్లో అయినా సరే మంచి స్కోప్ ఉండే మెడికల్ కోర్స్ ఇది. ఓకే, ఇప్పటి వరకు కోర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాం. ఈ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ చదవడానికి 10th and 12th పాస్ అయి ఉండాలి. అలాగే 12thలో అబోవ్ 45% మార్క్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్, బయాలజీ అండ్ ప్యూర్ సైన్స్ సబ్జెక్ట్స్ మెయిన్గా ఉండాలి. ఇక కోర్స్ డ్యూరేషన్ గురించి చెప్పాలంటే ఇది 4 years ఉంటుంది. ఫస్ట్ 3 years థియరిటికల్ క్లాసెస్ని మనం చదువుకుంటాం. అలాగే లాస్ట్ 1 year ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఈ 3 years ఏదైతే మనం థియరిటికల్గా చదువుకొని ఉంటామో దాన్ని ప్రాక్టికల్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము. ఇక ఫీజు గురించి చెప్పాలంటే యావరేజ్గా పర్ ఇయర్కి 75,000 నుంచి 1 lakh rupees వరకు అవుతుంది. ఇప్పటి వరకు కోర్స్ గురించి, దాని ఎలిజిబిలిటీ గురించి చూసాం కదా. ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ గురించి చూద్దాం. ఫైనల్గా జాబ్ ఓపెనింగ్స్ గురించి చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, పబ్లిక్ హెల్త్ సెంటర్స్, సెల్ఫ్ ఎంప్లాయ్ లాంటి ప్లేస్లలో వర్క్ చేస్తారు. అలాగే ఎలాంటి రోల్స్లో వర్క్ చేస్తారు అంటే రేడియాలజీ టెక్నీషియన్, రేడియాలజీ అసిస్టెంట్, ఎంఆర్ఐ టెక్నీషియన్, ఎంఆర్ఐ అసిస్టెంట్, C&D స్కాన్ టెక్నాలజిస్ట్, C&D అసిస్టెంట్ లాంటి డిఫరెంట్ అండ్ చాలా రోల్స్లో వర్క్ చేస్తారు. ఇలాంటి ప్లేస్లలో వర్క్ చేసే వాళ్ళకి అప్ టు 6 lakhs వరకు శాలరీ అనేది పర్ ఇయర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అనే కోర్స్ పైన ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.